ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అయింది. ఈ టైంలో బుద్ధున్న వాళ్ళు ఎవరు ఈ వంట అయితే వండరు. టైం చూడండి మీరే, చూసారు కదా టైం ఎంత అయిందో. అసలు నేను ఏం వండుతుందో నాకు ఒకసారి చూడండి. ఇది ఏంటో చూస్తున్నారు కదా, ఇది నేను ఇడ్లీకి అట్లకని చెప్పి నేను మిక్సీ కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి. ఇందులో కొంచెం ఉప్పు బెల్లం కలిపేసి పెట్టాను. ఇది పక్కన పెడదాం. ఇక్కడ చూసారా బెల్లం, ఇక్కడ చూసారా ఏంటిది శనగపప్పు. అంటే ఇప్పుడు ఈ మూడిని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు ఏం వండుతున్నానో. డ్యూటీ నుండి వచ్చి అరగంట అవుతుంది. ఈ అరగంటలోన అసలు ఇవి ఎందుకు చేయాలనుకుంటున్నానంటే రంజాన్ టైంలో మార్నింగ్ 11కి వెళ్తే 11కి వెళ్తే నైట్ 11, 12 అయిపోతుంది వచ్చేటప్పటికి. ఇంక వండుకొని తినే టైం కూడా ఉండట్లేదు. కానీ మనకి ఎప్పుడే తినాలనిపిస్తే అప్పుడు ఏదైనా చేసుకోవడమే. పిండి అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఓన్లీ పప్పు అయితే పొయ్యి మీద వేసుకున్నాం. ఇది ఉడిపోయిందనుకో బెల్లం ఇందులో కలిపేసి బూర్లు అయితే వేసేసుకున్నాం. మీరు చూస్తానే ఉండండి, బూర్లు కూడా వస్తాయి. అసలు ఇవి ఈ టైంలో వండడానికి రీజన్ ఏంటంటే, నేనున్న ఫ్లాట్లో ముస్లిమ్స్ ఒక 3-4 ఉన్నారు. వాళ్ళైతే ఈ రంజాన్ రోజుల్లో ఒక్కొక్క రోజు బిర్యానీ అని అదని ఇదని వండి అలా ఇస్తున్నారు అందరికీ కూడా. అలాగే నేను కూడా చేసే టైం ఉండట్లేదు. మార్నింగ్ చేద్దామంటే మార్నింగ్ ఉండట్లేదు, నైట్ చేద్దామంటే నైట్ 1 గంట 12 అయిపోతుంది. ఇంక ఈ రోజు ఎలాగైనా చేసి వాళ్ళ దగ్గర మనం తీసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సాంప్రదాయంగా ఇవి చేసి ఇద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. ఇవాళ నాలుకాయలు అయితే మనం పౌడర్ చేసుకొని ఆ పొన్నంలో అయితే వేసుకోవాలి. చూడండి బెల్లం అండ్ శనగపప్పు ఎలాగైతే ఉడుకుతుందో ఇది మనకి దగ్గరగా అయిపోవాలి. అప్పుడు ఇలాచి పౌడర్ వేసి మనం అయితే దీన్ని ఉండల కింద అయితే చిక్కుకోవాలి. చూసారు కదా ఇలా మరుగుతున్న మిశ్రమంలో మనమైతే ఇలాచి పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ముద్దంతా కొంచెం దగ్గర కావాలి, ఈ పలచదనం అంతా పోయి దగ్గర కావాలి. అప్పుడే మనకి వండ అయితే అవుతుంది. బూరెలు చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది, కానీ చాలా ఈజీయే. మనకి వేసే విధానం ఒకటి రావాలి తప్ప ఉన్నదంతా ప్రాసెస్ చాలా ఈజీ. చూడండి మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం పలచగా అయితే గట్టితనం అయితే వచ్చేస్తుంది. దీన్ని వంటల కింద అయితే చుట్టుకొని మనం బూరెలు వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత గట్టిగా అయితే అయిపోయిందో. దీన్ని అయితే మనం వంటల కింద అయితే చుట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇలా ఈ వంటలు అయితే చుట్టేసుకోవాలి. నేను కొంచెం పెద్దవి అయితే చుట్టుకున్నానండి, మన చేయి పెద్దది కాబట్టి. ఏమో ముందుగా బెల్లం అన్ని వేసుకొని మనం పక్కన పెట్టుకున్న పిండి ఇలా మరుగుతున్న నూనెలో మనం వేసుకున్న బూరెలు ఇలా ఈ పిండిలో ఈ పూర్ణాన్ని అయితే వేసుకొని ఇలా చేసుకొని పిండిలో ఇలా వదిలేదండి. చూసారు కదా ఇలాగ అన్ని బూరెలు అయితే మనం వేసేసుకొని వేపుకోవాలి అండి. అయిపోయినాయి బూరెలు. చూసారు కదా ఎంత బాగా అయితే మనకి వచ్చినాయో. ఇంకా మనం అయితే కొంచెం వేపుకోవాలి. చూసారా బూరెలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. అలాగే అన్ని బూరెలు అయితే వేసేసుకోవాలి. ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే అంతలా వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇందులో ఇలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మరి మామూలుగా అయితే ఉండదు.